హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో తమిళ్ సూపర్ స్టార్ సూర్య ఇప్పుడు ఒక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు, అదే కరుప్పు. సో దీనికి ఆర్జే బాలాజీ డైరెక్షన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మదురైలో అయితే దీనికి సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుంది మూవీ. అండ్ ఆ ప్రసంగంలో సూర్య మాట్లాడుతూ ఈ మే 14న మీరు కరుప్పు సినిమా చూడబోతున్నారు. ఇందులో నేను కాదు హీరో, కరుప్ప స్వామి హీరోగా ఇందులో నటించారు. సో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మన ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ స్వామి చేసే మాయలు, అలాగే ఆ స్వామి తోడుగా నిలబడమే మన నిజ జీవితం అవుతుంది. అండ్ ఆ టైంలో స్వామి మనకి ఎలా తోడుగా ఉంటాడో అలాంటి అద్భుతాన్ని ఈ సినిమాలో మేము చూపించాం. అలాగే ఆర్జే బాలాజీ కూడా నన్ను ఎంతో అద్భుతంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో నా 28 ఏళ్ల సినీ జీవితంలో మీరే నాకు తోడుగా ఉండి నన్ను అంచులంచులుగా ఎదిగేలా చేశారు. నా సినిమా ప్రతిదీ కూడా ఎంతో ఆదరించారు, అండ్ ఇది కూడా ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పేసి సూర్య అయితే తన మాటల్లో చెప్పుకొచ్చాడు. సో ఆల్రెడీ తెలుగు నాట, తమిళ నాట సూర్య అన్న పేరు తెలియని వారే ఉండరు. సో అలాంటి రేంజ్ ఉన్న మూవీ ఇప్పుడు ఆర్జే బాలాజీ డైరెక్షన్లో ఈ కరుప్పు సినిమాతో రావడం, అండ్ తెలుగులో దీన్ని వీరభద్రుడిగా అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రజెంట్. సో మే 14న అక్కడ తమిళ్లో అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఎట్ ఏ టైం రిలీజ్ అవుతున్న ఈ సినిమా, ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తున్న సందర్భంలో ఆల్మోస్ట్ 6 సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వస్తున్న సినిమా ఇది. మరి ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అంది మీ చేతిలో ఉందని సూర్య తన మాటలో చెప్పుకొచ్చారు. అండ్ ఓ పక్కన ఆర్జే బాలాజీ కూడా మాట్లాడుతూ సూర్య సార్ ఈ మూవీ చేయడానికి నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. ఎలా అయితే మీరు సూర్యాని చూడాలనుకున్నారో అదే రేంజ్లో ఇందులో చూపించడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశానని, 45 నిమిషాలు స్టోరీ విన్న ఆయన ఈ సినిమాని వెంటనే స్టోరీ కంప్లీట్ అవగానే ఒప్పుకున్నారని, యాక్చువల్లీ కమర్షియల్ ఫిలిమ్స్ అవ్వచ్చు లేదా ఇలా అగ్ర హీరోలు నటించే సినిమాలో ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా ఎక్కువ హీరో ప్రెజెన్స్ ఉండాలని కోరుకుంటారని, బట్ ఈ సినిమాలో సూర్య గారు లేని చాలా సన్నివేశాలు కూడా ఉన్నా సరే దానికి కూడా సూర్య గారు నో చెప్పలేదని ప్రత్యేకంగా ఆర్జే బాలాజీ సూర్యని కొనియాడారు. అండ్ ఈ సినిమా మే 14న రాబోతున్న నేపథ్యంలో మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇప్పుడు సూర్య తీసిన లాస్ట్ రెట్రో మూవీస్ అవి కూడా ఫ్లాప్ లోనే నిలిచాయి. మరి అలాంటి తరుణంలో త్రిషాతో ఇన్ని సంవత్సరాల తర్వాత రాబోతున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ అన్ని విషయాలు మాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.